అంటే 13-14 ఇయర్స్ గురించి మాట్లాడతారు. 15, 16, 17, 18, 19 ఎవరైతే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడతారు. ఎవరైతే స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఈ టీనేజ్ లో బాడీలో, మైండ్ లో, థాట్స్ లో అన్నింటిలో చేంజెస్ వస్తాయి. దాంతో పాటు మన జేబులో డబ్బులు కూడా రావాలి. నేనేం వీడియోలో మీకేం ఫైనాన్షియల్ లిటరసీ, ఇండిపెండెన్స్, ఆల్ఫా, సిగ్మా, బొంగు పొజిషన్ మేము మాట్లాడతలేదు, అసలు కాదు. ఈ వీడియోలో నేను మీకు ఒక 5 సైడ్ హసల్స్ చెప్పబోతున్నా. మీరు కాలేజ్ స్టూడెంట్ స్కూల్ స్టూడెంట్ గా ఇవన్నీ ట్రై చేసి డబ్బులు సంపాదించవచ్చు. వీడియోలో ముందుకెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్ సో దట్ యు గెట్ ఆల్ ద ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. లెట్స్ గెట్ ఇంటు ఇట్. టీనేజ్ లో ఉంటూ సైడ్ హసల్స్ చేస్తూ డబ్బులు సంపాదించాలి. ఇండిపెండెంట్ గా ఉండటం నేను అనట్లేదు, బట్ అలా అని డిపెండెంట్ కూడా ఉండొద్దు. ఫస్ట్ వన్ ఈజ్ వీడియో ఎడిటింగ్. నువ్వు ఎవరినైనా అడుగు హైయెస్ట్ పేయింగ్ స్కిల్ ఏంటిది అంటే వీడియో ఎడిటింగ్ అని అంటున్నారు అందరు. నేను అదే అంటున్నా. బయట FVC రిమోట్ వర్క్స్ లలో వీడియో ఎడిటింగ్ ఉన్నంత క్రేజ్ దేనికి లేదు. ఇప్పుడున్న ప్రతి ఒక్క యంగ్స్టర్స్ 90% ఆఫ్ ద పీపుల్ వేరెవర్ ఐ గో అండ్ మీట్ వీడియో ఎడిటింగ్ కి ఇష్టపడుతున్నారు, ఆర్ఎల్స్ గ్రాఫిక్ డిజైనింగ్. అలా అని ఇది మొత్తం సాచురేటెడ్ సెక్టరా? నేను అది కూడా అంటలేదు. దీంట్లో ఇంకా చాలా డిమాండ్ ఉంది. మనం ఎంత తవ్వుతూ పోతే అంతంత వెళ్తుంది. టైం మనకు పడుతుంది. బికాస్ సాఫ్ట్వేర్ అర్థం చేసుకోవడంలో, సాఫ్ట్వేర్ నేర్చుకోవడంలో, క్లయింట్స్ ఎత్తడంలో, పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడంలో 1.5-2 ఇయర్స్ ఎడిగో. అండ్ డిఫికల్టీ పరంగా చూసినా అది ఒక్కొక్క కేపబిలిటీ మీద ఉంటుంది. కొంతమందికి సాఫ్ట్వేర్ తొందరగా అర్థమవుతుంది, కొంతమందికి కొంచెం లేట్ అర్థమవుతుంది. సో వీడియో ఎడిటింగ్, సాఫ్ట్వేర్ నేర్చుకోవడం, వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడం పెద్ద ప్రాబ్లం కాదు. ప్రాబ్లం క్లయింట్స్ ని ఎతకడం. క్లయింట్స్ ఎతికిన తర్వాత అదొక సపరేట్ టెన్షన్. ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఏం పడదు. ప్రీమియర్ ప్రో అట్లా కొన్ని పెయిడ్ సాఫ్ట్వేర్స్ కొనాలనుకుంటే కొనవచ్చు, లేదా ఫ్రీతో కూడా స్టార్ట్ చేయొచ్చు. బట్ ఓవరాల్ క్లయింట్స్ ఎక్కడంలో కూడా అంత మనీ వేస్ట్ అనేది కాదు. సో జీరో ఇన్వెస్ట్మెంట్ అని చెప్తా. సెకండ్ వన్ ఈజ్ యూట్యూబ్ ఛానల్. ఒకటి సింపుల్ గా చెప్పేస్తా, యూట్యూబ్ ఛానల్ అందరికీ కాదు. యూట్యూబ్ ఛానల్ నడిపించాలి అంటే ఇది ఒక 3-4 ఇయర్స్ ముందైతే కంపల్సరీ ఒక ఫేస్ ఉండాలి, ఒక మంచి వాయిస్ ఉండాలి, కమ్యూనికేషన్ మంచిగా ఉండాలి, రీసెర్చ్ వగేరా 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 ఉంటుంది. బట్ ఇవాళ కాలంలో పీపుల్ ఫేస్, వాయిస్ ఏం లేకుండా కోట్లు సంపాదిస్తున్నారు. ఈదర్ గేమింగ్ కాంటెంట్, ఫైనాన్స్ కాంటెంట్, ఇవే కాదు, దీంతో పాటుగా చాలా కొత్త సెక్టర్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. యూట్యూబ్ లో ఎస్ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ప్రతి ఇంటికి ఒక యూట్యూబర్ తయారైంది. బట్ స్టిల్ మీకు కనుక కరెక్ట్ కాంటెంట్ తగులుతుంది మీకు అన్నప్పుడు మాత్రం స్టార్ట్ చేయాలని చెప్తాను. ఇందులో టైం మాత్రం సక్సీడ్ అయితే అనేది నా గ్యారంటీ లేదు. ఇన్వెస్ట్మెంట్ పరంగా పెద్దగా ఏం ఉండదు. ఒకవేళ చేయాలనుకున్న బేసిక్ ట్రైపాడ్, ఒక ఫోన్, ఒక రింగ్ లైట్, మేబీ ఒక చిన్న మైక్. అండ్ డిఫికల్టీ లెవెల్, ఇది ఒక ప్రాపర్ బిజినెస్ చెప్తా. బిజినెస్ నడవడం ఇది ఈజీ కాదు. థర్డ్ వన్, థీమ్ పేజెస్. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ గానీ, యూట్యూబ్ గానీ థీమ్ పేజెస్ కి చాలా డిమాండ్. పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు సీ. కానీ అన్ఫార్చునేట్లీ థీమ్ పేజెస్ వల్ల నీ సొంత ఐడెంటిటీ, పర్సనాలిటీ అనేది ఉండదు. నీకు కాంటెంట్ కావాలి, మనీ కావాలి, థీమ్ పేజెస్ ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ యూ. బట్ నోబడీ విల్ రికగ్నైజ్ యూ, ఫేమ్ దొరకదు. నేను చెప్పా కదా, యూట్యూబ్, సోషల్ మీడియా వీటిలో ఎంతెంత తోతో అంతంత కాంటెంట్ వస్తుందని. థీమ్ పేజెస్ ఈ రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ద పాపులర్ థింగ్. సిగ్మా మెయిల్, మోటివేషనల్, ఫైనాన్స్ కాంటెంట్, ఇట్లా జనాలు చాలా 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 చేస్తుంది. మీరు ట్రై చేయాలనుకుంటే షార్ట్స్ లేదా రీల్స్ ఛానల్ ఒకటి ఓపెన్ చేసి పాడ్కాస్ట్ నుంచో ఎక్కడి నుంచో తీసి కొంచెం ఇన్స్పైరింగ్ మోటివేషనల్ వీడియోస్ చేస్తే చూసే వాళ్ళు మిలియన్స్ లో ఉన్నారు. దీనికి తక్కువ టైంలో సక్సెస్ వస్తుంది. దీని డిఫికల్టీ అనేది చాలా ఈజీ. దీనికి ఇన్వెస్ట్మెంట్ అవసరం. ఫోర్త్ వన్ ఈజ్ ట్రేడింగ్. ట్రేడింగ్ కూడా అందరికీ కాదు. 100 మంది చేస్తే అందులో మేబీ హార్డ్లీ ఒక 5-6 మెంబర్స్ సక్సీడ్ అవుతారు అంతే. మిగతా 90% గోయిందా. బికాస్ ట్రేడింగ్ లో 90% మందిది సైకాలజీ ఒకే రకంగా నడుస్తుంది. క్విక్ మనీ, ఇంత తొందరగా అయితే అంత తొందరగా సంపాదించేది. అండ్ ప్రస్తుతానికి ఏదైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పిచ్చి నడుస్తుంది జనాలలో, దాని మీద ఒక సపరేట్ వీడియో కంపల్సరీగా తీయాలనిపిస్తుంది. అండ్ డార్క్ రియాలిటీ ఏంటిదో జనాలకు తెలియదు. ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ ఈజీ మనీ. ట్రేడింగ్ లో ఖచ్చితంగా టైం పడుతుంది. ఫస్ట్ మనం ఫండమెంటల్స్ తో ప్రాపర్ ఉన్నాం, థియరీ పార్ట్ తో ప్రాబ్లం ఉన్నాం, దాని తర్వాత టెక్నికాలిటీస్ లో దిగాలి. ట్రేడింగ్ అనేది నాకు తెలిసి ఎవరు కూడా ఒక బేసిక్స్ ఒక 2-3 వీడియోస్ చూసేసి డైరెక్ట్ ట్రేడింగ్ లో దిగేస్తే మాత్రం నువ్వు చూసినా చూడకపోయినా లాస్ అవుతుంది.
నా గ్యారంటీ. ఇప్పుడు ట్రేడింగ్ చాలా చేశారు, ప్రాఫిట్ అయింది, లాస్ అయింది. వన్ థింగ్ ఏంటంటే ఎవరికైతే అస్సలు ఏం టాలెంట్ లేదు, ఏం స్కిల్స్ లేవు, బ్లాంక్ సిచ్యువేషన్ ఉంటే నాకు ఒక స్కిల్ చెప్పు కార్తిక్, సంథింగ్ ఇంట్రెస్టింగ్ అంటే ట్రేడింగ్ అని చెప్పి. ఎవరికైతే అన్ని పనులు ఉన్నాయి, హూ ఆర్ బిజీ విత్ డిఫరెంట్ థింగ్స్, ట్రేడింగ్ లో దిగద్దు, ట్రేడింగ్ మర్చిపోవాలి. ఎవరికైతే ఏం పనులు ఉండవో వాళ్ళే ట్రేడింగ్ చేయాలి. ఇక్కడ టైం పడుతుంది, డిఫికల్టీ లెవెల్ కూడా చాలా హార్డ్, ప్లస్ మనీ కూడా నువ్వు అట్లీస్ట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఒక్క లాట్ కొనడానికైనా 3000 to 5000 మినిమం పడుతుంది. ఎవరు కూడా డైరెక్ట్ మనీతో చేయొద్దు. ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ ట్రై చేసి నార్మల్ మార్కెట్ని అబ్జర్వ్ చేసి అప్పుడు రియల్ ఎమోషన్స్తో గేమ్ ఆడాలి. బట్ చెప్పలేం, ఈ వీడియోలో చూస్తున్నా సడన్గా ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి ట్రేడింగ్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి క్లిక్ అవ్వచ్చు. సో అన్ని ట్రై చేయడంలో తప్పలేదు అనిపిస్తుంది. ఫిఫ్త్ వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ ఈస్ కాంటెంట్ రైటింగ్. ప్రతి ఒక్కడు గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ అంటున్నాడు. కాంటెంట్ రైటింగ్ ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఎవరైతే ఏది పట్టించుకోవట్లేదో మనం దాన్ని టార్గెట్ చేయాలి. అయితే కాంపిటీషన్ తక్కువ ఉన్నదో ప్లస్ డిమాండ్ ఎక్కువ ఉన్నదో అదే కాంటెంట్ రైటింగ్. ఈ టైం అవసరమే లేదు, నీకు కంపల్సరీ ల్యాప్టాప్ ఉండాలని లేదు. యూ క్యాన్ స్టార్ట్ విత్ పెన్ అండ్ పేపర్. అంటారు మేము జేకే రావులని కాదు కార్తిక్, వీఆర్ నాట్ ఆథర్స్, మాకు రాసే ఇంట్రెస్ట్ లేదు, ఎట్లా రాయాలో తెలియదు అంటే రాస్తూ ఉంటే వస్తుంది. కాంటెంట్ రైటింగ్కి టైం అస్సలు అవసరం లేదు, డైరెక్ట్ దిగిపోవాలి. డిఫికల్టీ లెవెల్ కూడా చాలా ఈజీ. క్లయింట్స్ దొరకడంలో కొంచెం ట్రబుల్ అనేది వస్తుంది. బట్ కాంటెంట్ రైటింగ్ ఐ థింక్ దాట్ డిఫికల్ట్ జాబ్ కంపేర్ టు వీడియో ఎడిటింగ్. దీనిలో ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, పెన్ అండ్ పేపర్తో స్టార్ట్ చేయాలి. బేసిక్ ఒక ల్యాప్టాప్లో వర్డ్ డాక్యుమెంట్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఈ వీడియోలో నేను మీకు ఒక 5 సైడ్ హసిల్స్ చెప్తాను. ఇందులో ఏది కూడా మీకు హిట్ అండ్ రన్ కేసు అయితే కాదు, అన్నిటికీ కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ అనేది కంపల్సరీ. మీకు ఒకవేళ హిట్ అండ్ రన్ కేసెస్ కావాలి, ఫటాక్ మనీ సంపాదించాలి అనుకుంటే ఈ ఛానల్ మీకోసం కాదు. నేను అలాంటి పిచ్చి పిచ్చి టాక్టిక్స్ కూడా ఫాలో గాను అప్రిషియేట్ చేయండి. సో మీకు కనుక ఏమైనా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.